ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు చాలా మందిలో ప్రార్థన కూడా చేయడం అనేది చాలా మందిలో రావటం లేదు. మనం యేసుప్రభుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ ప్రార్థన చేయండి అనేటప్పుడు చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే మరి వాళ్ళు ప్రార్థన రాకో లేదా లేదా అందరి ముందు చేయాలంటే సిగ్గుతోనో లేదా ఏదైనా కారణం కావచ్చు. కానీ ప్రార్థన చేయండి అనగానే టక్‌మని చేసే పరిస్థితిలో సంఘంలో 90% ఉండదు. సో, మరి ప్రార్థన అనేది చేస్తున్న కొంతమంది వ్యక్తులు కూడా మనం సరైన రీతిలో ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రార్థన అంటే మనం తండ్రితో మాట్లాడడం లేదా తండ్రితో మనం సంభాషించడం. తండ్రి యొక్క ఇష్టాలను మనం తెలుసుకోవడం, మన యొక్క పరిస్థితిని తండ్రికి విన్నపించుకోవడం, విజ్ఞప్తి చేయడం, మొర్ర పెట్టడం, ఇవన్నీ కూడా ప్రార్థనలో అంశాలుగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. మరి ప్రార్థన అనేది మనం ఎవరికి చేస్తున్నాము, ఎవరి నామంలో చేస్తున్నాము, ఎవరికి దాన్ని అర్పిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రార్థన అనేది తండ్రి అయిన దేవునికి చేయాలి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రికి అర్పించాలి. తండ్రికి ఇవ్వాలన్నమాట. ఈ ప్రార్థన ఎవరి నామంలో ఇవ్వాలంటే యేసుక్రీస్తు అనే నామంలో తండ్రి అయిన దేవునికి మన ప్రార్థన సమర్పించాలి, ఇవ్వాలి. అలా కాకుండా చాలా మందిలో నేను అక్కడక్కడ చూస్తున్న పరిస్థితిని బట్టి చెప్తున్నాను. చాలా మందిలో యేసుక్రీస్తునే ప్రార్థనతో స్టార్ట్ చేసి మళ్ళీ ముగించేటప్పుడు కూడా క్రీస్తు నామంలోనే ముగిస్తున్నారనమాట. ఆ విధంగా చేయడం వలన ఏంటంటే ఈ ప్రార్థన తండ్రి అయిన దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లోనే చెప్తున్నారు. ఎలా చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి అని మనము మన యొక్క ప్రార్థన ప్రారంభంలో మనం ఈ యొక్క పదాలతో మనం తండ్రి అయిన దేవుడిని స్తుతిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఈ విధంగా మనం అనేది చెయ్యాలి ప్రియమైన వాళ్ళారా. అలాగే ప్రార్థనలో ఏ అంశాలు ఉంటాయంటే చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి ఫస్ట్ ఏంటంటే మన తండ్రి యొక్క మనస్సు ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన యొక్క సంకల్పం ఏంటో, ఆయన యొక్క ఆలోచన ఏంటో, ఆయన యొక్క లేఖనాలను పరిశీలించి తెలుసుకొని అది ముందు ప్రార్థనలో పెట్టాలి. ఇంకా తర్వాత విషయం అంటావా, నీ పరిస్థితి, నీ స్థితి, నీ పరిస్థితి, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ పశ్చాత్తాప హృదయంతో తండ్రిని వేడుకోవాలి. లేదా మనం చేస్తున్న పాపాలని బట్టి వాటిని ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంతో కడిగే విధంగా తండ్రిని మనం అడగాలి. యేసుక్రీస్తు వారిని మనము అందులో మనం ఆ యొక్క ప్రార్థనలో సంబోధించాలి. మనం చేస్తున్న ప్రతి పొరపాటు తప్పులు కూడా ఆ యొక్క తప్పుల నిమిత్తమే మనకు ఒక ఉత్తరవాదిగా లేదా మనకు ఆదరణకర్తగా మన కొరకు బలి అయిన యేసుక్రీస్తు తండ్రి యొద్ద వేడుకుంటున్నారు అనమాట మన నిమిత్తం. ఆ రకంగా మనం ప్రార్థనలు అనేది దేవునికి అర్పిస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా. ఇంకా చాలా మంది చదువుకోలేని పరిస్థితులు ఉంటారు. వాళ్ళు కూడా ప్రార్థన చెయ్యాలి. ఫస్ట్ మీరు చేయడానికి ప్రయత్నిస్తేనే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రేరేపణిస్తూ అలా మిమ్మల్ని సరైన విధంగా ప్రార్థన ఎలా చేయాలని మీకు నేర్పిస్తూ ఉంటాడు. కానీ మీకు రాదు అని మీరు నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే మనకి యేసుక్రీస్తుని నమ్ముకొని చాలా సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మనకి ప్రార్థన అనేది సరైన స్థితిలో రావట్లేదు. కొత్తగా దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ప్రార్థన అనేది ఎలా చేయాలని అడుగుతున్నారు. సో దట్ ప్రార్థన అనేది ఫస్ట్ ఏంటంటే సింపుల్గా మీరు చేయండి. మీకున్న సమస్యను దేవుని ముందు పెట్టుకోండి, మొర్ర పెట్టండి, పశ్చాత్తాప హృదయంతో అడగండి, మీకున్న ప్రాబ్లమ్స్ దేవునికి చెప్పుకోండి. చెప్పుకునే విధంగా ఒక పద్ధతిలో భయము భక్తి కలిగి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునితో మనం మాట్లాడడమే ప్రార్థన. మరి ముఖ్యంగా మన ఈ లోక అవసరతల కోసమే, ఈ లోకంలో ఉన్న అవసరాల నిమిత్తమే ప్రార్థన కాకుండా మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక ఉద్దేశం లేదా ఆయన సంకల్పం మన పట్ల ఆయన సంకల్పం ఏమై ఉన్నదో తెలియజేయండి ప్రభువా లేదా తండ్రి అని మనం ప్రార్థన చేస్తే దేవుడికి చాలా ఇష్టంగా అని స్వీకరించి మనకి సరైన రీతిలో సరైన సమయంలో ఆయన జవాబు అనేది ఇస్తారు. సో ఆ విధంగా ప్రార్థన అనేది మనం చేయాలి. మన పరిస్థితిని తండ్రికి చెప్పడమే కాకుండా తండ్రి మనసు ఏంటో మనం తెలుసుకొని తండ్రి చిత్తానికి మనం లోబడి
ఆయనకి ఇష్టమైన పిల్లగా ఈ భూమి మీద బ్రతికే విధంగా ఈ లోకంలో మనం జీవించాలి ప్రియమైన వాళ్ళగా. ప్రార్థనలో ముఖ్యంగా ఉండాల్సిన అంశంలో ఏంటంటే, ఆయన మనస్సును ఆయన యొక్క లేఖనాల ద్వారా మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, దానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఎలా పొందుకోవాలి అనేది ఎక్కువగా అడగాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని ఆయన చెప్పారు కాబట్టి, ఈ రకమైన ప్రార్థనలు దేవునికి మనం మొరపెట్టుకోవాలి. ఎంతసేపు మన సమస్యల గురిండే కాదు, సమస్యలు చెప్పుకోవచ్చు. కానీ ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలేంటంటే, తండ్రి చిత్తం మన పట్ల ఏమై ఉందో తెలుసుకునే పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే చాలా దేవునికి ప్రీతికరమైనది. ఇంకా రెండోది సందర్భానుసారంగా ప్రార్థన చేయాలి. అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ అవుతుందనుకోండి. ప్రేయర్‌లో ఒక ఒక కూటమి స్తుతి కూడిక లేదంటే ఆదివారం ఆరాధన కూడిక ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రారంభ ప్రార్థన అని మనకి సమయం వచ్చినప్పుడు ప్రారంభ ప్రార్థన నిమిత్తమే ప్రార్థన చేయాలి. లేదా ముగింపు ప్రార్థన దాన్ని ఉద్దేశించి మాత్రమే చేయాలి. లేదంటే రోగుల కొరకు ప్రార్థన వాళ్ళని ఉద్దేశించి మాత్రమే చేయాలి. ఇలా అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడున్న రీతిలో మనం ప్రార్థన చేయాలి. కానీ చాలా మందిలో ఇక్కడ కూడా చాలా పొరపాటు ఏంటంటే, మనకి ప్రార్థన చేయమని అవకాశం ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అన్ని విషయాలు అందులోనే మనం చెప్పేసి వాల్యుబుల్ టైం అనేది మరి వాక్యానికి లేదంటే ఇంకా అక్కడ జరగాల్సిన కార్యక్రమానికి ఆ యొక్క సమయం అనేది మనం వృధా చేస్తున్నామని అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సందర్భానుసారమైన ప్రార్థన, సమయోచితమైన ప్రార్థన చేయడం కూడా చాలా ప్రాముఖ్యము. ఇలా ప్రార్థనలో రకరకాల అంశాలు ఉంటాయి. స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువులు, ఉద్యోగాలు ఇలాంటి రీతిలో తండ్రి అయిన దేవుడిని అడగాలి. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ స్టార్ట్ చేసి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన ఆయనకి సమర్పించాలి. ఓకేనా? అలా మనం ప్రార్థన అనేది చేసుకోవాలి. ఇంకా అందులో అంశాల కోసం కూడా చెప్పాను కదా ప్రియమైన ఆ విధంగా మనం ముందుకనేది వెళ్ళాలి. ఇంకా ప్రార్థనలో ఏదైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఏ ఏ డౌట్ అయినా మ్యాక్సిమం ఏ డౌట్ అయినా మీరు షేర్ చేయండి, నాతో పంచుకోండి. దేవుడు నాకు ఇచ్చిన మరి ఆయన యొక్క జ్ఞానం బట్టి నేను మీకు క్లియర్ చేయడానికి చూస్తాను. ఇంకా నాకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే మరి పెద్దలను అడిగి సంప్రదించి నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను. ఇలా మనందరం ఒకరి పట్ల ఒకరు పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, సహకారంతో మనందరం కలిసి దేవుని మహిమపరుస్తూ ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన పిల్లలుగా బ్రతికి మన యొక్క తను చాలిస్తే మనం నిత్య జీవం అనేది పొందుకుంటామని మీ అందరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళ. మరి ఈ మాటలు దేవుడు దీవించును గాక. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను దేవుని నామంలో మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.